we have liberty, we have right to adopt any religion, any culture, any civilization, and our country is a different type of culture, religion, and all languages, and we all are very delighted to share our experiences, our thoughts, our feelings with each other. Jamaat Islami is a organization to work for the peace, brotherhood among all the religions, among all the people, and these type of programs are the need of the hour. So every year Jamaat Islami conduct this Eid Milad program. I heartily welcome all of you in this Eid Milad program, and I thanks all of you to all you people give your precious time. Welcome all of you in this special Eid Milad program, and I very thankful to give me this opportunity. అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, ఇప్పుడే మన ముందు ఈ ఈద్ మిలాద్ యొక్క లక్ష్యం ఏమిటి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. ఈద్ మిలాద్, ఈద్ అంటే పండుగ, మిలాప్ అంటే కలయిక. అయితే ఇది ఈద్ మిలాప్ అనే కంటే ఈదోకి మిలాప్ అంటే చాలా మంచిది. ఎందుకంటే రంజాన్ పండుగ కంటే ఒకరోజు ముందే ఉగాది పండుగ చేసుకున్నాం మనం. మరి అదేవిధంగా ఈ నెలలో గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ పండుగలు కూడా వస్తున్నాయి క్రైస్తవ సోదరులకు. కాబట్టి ఈదోకి మిలాప్, కలయిక అంటే ఒకరితో కలయిక కాదు కదా, ఒకరికంటే ఎక్కువ ఉంటేనే కలయిక అవుతుంది. కాబట్టి ఈదోకి మిలాప్. మరి జమాత్ ఇస్లామీ జగిత్యాల పట్టణం శాఖ వారు హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు పాలు పంచదార లాగా కలిసిమెలిసి జీవించాలనేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇటువంటి మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ప్రోగ్రాంను, కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మానవులకు కలిసి ఉండాలంటే కోపం వస్తుంది, విడిపోవాలంటే సంతోషం అనిపిస్తుంది. కానీ జమాత్ ఇస్లామీ దేనికోసం పోరాడుతుంది అంటే యునైట్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్. మనము నిలబడాలంటే కలిసి ఉండాలి, కలవడకుంటే మనం పడిపోతాము అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మెసేజ్ను ప్రజాస్వామ్యానికి, ప్రజలందరికీ ఇవ్వడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. సోదర సోదరి మనులారా, భారతదేశము ఒక మహోన్నతమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశం. అఖండ భారతదేశాన్ని మనము ఉపఖండము అని అంటాం. ఉపఖండం అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఒకే రకమైనటువంటి మతము కానీ, కులము కానీ, సంస్కృతి కానీ కనబడకుండా గంగా జమున సంస్కృతి మనకి ఇక్కడ కనబడుతుంది. ఎన్నో భాషలు, ఎన్నో రకాలైనటువంటి సంస్కృతులు, ఎన్నో మతాలు, వర్గాలు, వర్ణాలు మనకు భారతదేశాన్ని ఒక నందనవనంగా చేస్తారు. నందనవనం ఒక గార్డెన్లో ఒకే రకమైనటువంటి పువ్వులు ఉండవండి. ఎన్నో రకరకాలైనటువంటి పువ్వులను అక్కడ ఆ మొక్కలను ఏర్పాటు చేస్తేనే అది ఒక నందనమైనటువంటి వనము అని చెప్తాం మనం, ఒక మంచి గార్డెన్ అని అంటాం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ప్రజలు, ఎన్నో భాషలు, ఎన్నో వేష భాషలు, ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఒక వైశిష్ట్యం అనేటువంటిది భారతీయులలో మనకు కనబడుతుంది. అందుకొరకే మనము ఉపఖండం అని చెప్పడం జరిగింది. ఇటువంటి భారతదేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీని సాధించడానికి, భిన్నత్వం ఉన్నప్పటికీ దాన్ని ఏకత్వాన్ని వైపు తీసుకుపోవడానికి జరిగేటువంటి ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదండి. ఇప్పుడు వచ్చినటువంటి ఒక 100 మంది 150 మంది వల్ల మరి భారతదేశంలో మత సామరస్యము వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. బికాస్ యు ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఇక్కడ వచ్చేటువంటి సందేశాన్ని నచ్చితే ప్రజలందరికీ చేరవేయండి. ముఖ్యంగా ఈరోజు యువతలు మనం సన్మార్గంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జమాత్ ఇస్లామీ వారికి మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. సోదరులారా, పండుగ ఎందుకు వస్తుందండి? సంతోషాన్ని పంచడానికే పండుగ వస్తుంది. అందుకొరకే ఎన్నో పండుగలు చేసుకుంటాం మనం. పేదవారిని అడగండి పండుగ ఎప్పుడు చేసుకుంటామంటే మాకేం పండుగ అండి, జేబుల పైసలు ఉంటే పండుగ లేకుంటే లేదు అని చెప్తారు. కాబట్టి ఈ ఈద్ పండుగను ఈదుల్ ఫితర్ పండుగ అని చెప్తారు. ఫితర్ అంటే ఫిత్రాదానము, ఫిత్రా అంటే దానము చేయడము, పేదవారికి దానం చేసే పండుగ అని దీనికి పేరు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్గాకు పోయే ముందు మీరు పేదవారికి ఫిత్రాదానం ఇవ్వండి అని చెప్పారు. ఒక ఫిత్రాదానం ఏమిటి అంటే దాదాపు ఒక 100 రూపాయలు. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 100 రూపాయలు చొప్పున పేదవారికి ఇవ్వండి. ఒకవేళ మీరు ధాన్యాన్ని ఇవ్వగలిగితే ధాన్యం కూడా ఇవ్వవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే పేదవారు కూడా మీ యొక్క ధనికులతో సమానంగా పండుగలో సంతోషంగా వాళ్ళు కూడా గడిపే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఈదుల్ ఫితర్ అని చెప్పడం జరిగింది, దాన ధర్మాల పండుగ అని చెప్పడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్గాకు పోతున్నారు. ఒకసారి పోయేటప్పుడు ఒక చిన్న బాలుడు ఏడుస్తూ అక్కడ నిలబడ్డాడు. వెంటనే ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యమూర్తి ఆ అబ్బాయిని శంకన ఎత్తుకొని అడుగుతారు, ఏది బాబు, ఏమైంది నీకు, ఏమైంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, తప్పిపోయినావా, నీ తల్లి కానీ తండ్రి కానీ నేను విడిచిపెట్టిపోయినారా? అయ్యో నాకు తల్లి ఎక్కడండి, తండ్రి ఎక్కడండి, నేను అనాథను, నాకు ఎవరు లేరు. అందుకొరికి అందరూ నాతోటి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి మంచి బట్టలు వేసుకొని మంచిగా అత్తరు పూసుకొని ఎదుగాకపోతున్నారు నమాజ్ చేయడానికి. నాకైతే ఎలాంటి అవకాశం లేదు, అందుకొరికి ఏడుస్తూ కూర్చున్నాను అంటే అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన యొక్క భార్య సతీమణి దగ్గరికి పోతారు. ఓ ఆయిషా, ఎవరొచ్చారో చూడరు, ఈ అబ్బాయి ఈరోజు మనకు అతిథి, ఇద్దరికి మనమే ఇప్పుడు ఈరోజు తల్లి తండ్రి మంచి స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఈ పిల్లవానికి తొందరగా ఈద్గా కోసం నాతో పంపు అని చెప్తారు. ఇది అండి ఒక పండుగ అంటే పేదవారి యొక్క హక్కును గుర్తించడం, పేదవారి యొక్క ఆకలిని గుర్తించడం, పేదవాడి యొక్క హక్కును నిర్వర్తించేటువంటి పండుగ. అందుకొకే దీనికి ఈదుల్ ఫితర్ అనేటువంటి పేరు చెప్పడం జరిగింది. సోదర మహాశయులారా, అసలు ఈద్ ఎందుకు చేస్తున్నాము? ప్రతిదానికి ఒక కారణం. 30 రోజులు ఉపవాస వ్రతాన్ని కఠినమైనటువంటి దీక్షాదక్షతతో ప్రతిరోజు 14 గంటలు ఆహార పానీయాలకు దూరంగా ఉంటూ చెడు వైపుకు చూడకుండా, చెడు చేయకుండా, చెడు వైపుకు పోకుండా ఉన్నటువంటి ముస్లిం సమాజము కార్యక్రమాలలో యూత్ని చెడు వైపు వెళ్లకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే తల్లిదండ్రులు చెప్పే బాధలు వింటుంటే అసలు ఒక్కోసారి కళ్ళ రక్తం వస్తుంది. నిన్న ఒక పిల్లాడు ఫెయిల్ అయిందని చెప్పి మేము పిలిపిస్తే ఒక తల్లి వచ్చి నా చేతిలో 3 రాళ్ళు ఉన్నాయి సార్, నా కొడుకు ఎరగొట్టిండని చెప్పి మొత్తం అమ్మాయికి ఇక్కడ నుంచి తర్వాత మొత్తం కుట్లు మొత్తం స్టిచెస్ నా కొడుకున్నాడు సార్, నేను మంచి చెప్తాను. అంటే ఇలాంటి పరిస్థితి ఎదుగుతుంది సొసైటీలో. అంటే నిజంగా కొంత మతాచారాలను పాటించకపోవడం వల్ల, దేవుడు అంటే భయం లేకపోవడం వల్ల కూడా ఇది కొంత కారణం కావచ్చు. కొంత ఒక ఇంట్లో ఏముంది అతి మత విశ్వాసాలు అయిపోయి కూడా అది కూడా ప్రాబ్లం అయింది. సో కనుక పెద్దలుగా మన మీద గురుతరమైన బాధ్యత ఉంది. సో యూత్ని కరెక్ట్గా అర్థం చేస్తూ వాళ్ళకు జ్ఞానబోధ చేస్తూ వాళ్ళకు కరెక్ట్గా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తల్లిదండ్రులు అంటే గౌరవాన్ని, సొసైటీ అంటే గౌరవాన్ని, మత గురువులుగా మత పెద్దలుగా అన్ని పక్షాల వైపు ఉంటుంది. దాన్ని రాబోయే రోజులలో జమాత్ ఇస్లామీ హిందూ తరఫున యూత్ని అడ్రస్ చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా యూత్ని అడ్రస్ చేస్తూ ఒక మంచి ప్రోగ్రామ్ని చేయాలని కోరుకుంటూ, అలా ఒక చిన్న ఉదాహరణ, మా పాత స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చిండు, ముస్లిం అబ్బాయి వచ్చింది. వస్తూ ఈ మధ్య వాళ్ళు కొంచెం అగ్రెసివ్ ఉండేసరి డిగ్రీ అయిపోయి ఎంబీఏ అయిపోయింది ఆ పిల్ల, అగ్రెసివ్నెస్ ఉన్న అబ్బాయి వచ్చిండు. వచ్చి ఇంట్లో ఏదో మామూలుగా మాట్లాడుతూ రాజకీయాల టాపిక్స్ చదువుతూ కూడా వచ్చి అది ఏదో రకరకాల చర్చిస్తారు పిల్లలు. నేను ఒక మాట అడిగాను,
ఆయన కొంచెం మన దేశం గురించి 1 or 2 నెగిటివ్ కామెంట్స్ 1 or 2 పాజిటివ్ కామెంట్స్ అన్నీ చేసిండు అనుకో. నేను ఒక మాట అడిగినా, మీ ఇంట్లో మీ సిస్టర్ ఉందనుకో, మీ బ్రదర్ ఉన్నాడు అనుకో. नमस्कार। आज के इस प्रोग्राम में जो ईद मिलाद प्रोग्राम है, दरअसल हमारे ये जो सामने बैठे हुए हैं ये तमाम के तमाम ऐसे लोग हैं जो घंटों बोल सकते हैं, लेकिन वक्त नहीं है कि हम आप हजरात को जो है सबको वक्त दे सकें। जैसा कि नरेश साहब ने कहा कि नौजवानों को रास्ते पर लाने के लिए जो काम किया जाना चाहिए, आप एज ए टीचर, एज ए प्रिंसिपल, आपके लिए एक सजेशन है मेरा कि इंसान के 3 बाप होते हैं। एक तो वो जो उसे पैदा करता है, दूसरा वो जो उसको ज्ञान सिखाता है यानी टीचर, और तीसरा वो जो उसे लड़की देता है या लड़का देता है। तो ये 3 अगर बुनियादी तौर पर उसके अखलाक को सुधारने के लिए, उसको सही रास्ता दिखाने के लिए अगर काम करें तो नौजवान नस्ल ऐसे तबाह नहीं होती। तो असल खराबी जहाँ है वो हमारे अपने बहुत से टीचर्स वगैरह जिस तरह आप काम कर रहे हैं वैसा नहीं कर रहे हैं, और करना चाहिए सबको। और जिस सोच से आज तमाम आप यहाँ आए हैं, ये सोच खत्म हो गई। तो इस सोच को जो है सही करने के लिए हम तमाम का मिल बैठना और हम तमाम का एक दूसरे को समझना ये बहुत जरूरी है। तो यहाँ बहुत से लोग मुख्तलिफ पार्टीज के हैं और मुख्तलिफ टीचर्स हैं और एम्प्लॉइज हैं। मुझे बहुत खुशी हुई है कि हमारे जितने लोगों को हमने यहाँ दावत दी है, आप हजरात ने हमारी दावत को कबूल करके यहाँ तशरीफ लाकर इस प्रोग्राम को कामयाबी से हमकिनार किया। असल इस प्रोग्राम का जो अहम मकसद है वो आपको बता दिया गया कि हम चाहते हैं कि इस मुल्क के अंदर शांति हो, इस मुल्क के अंदर एक दूसरे को समझने का जो है मादा पैदा हो। इसलिए ये प्रोग्राम्स जमात इस्लामी जो न सिर्फ जो है एक रिलीजियस ऑर्गेनाइजेशन है बल्कि सोशल ऑर्गेनाइजेशन भी है, तो ये चाहती है कि एक अच्छा समाज अच्छा होगा तो मुल्क अच्छा होगा। जब हम तमाम जो है एक दूसरे को समझने वाले होंगे तो इस मुल्क के अंदर शांति आएगी। एक किसी शायर ने कहा कि आओ सारे मसले इस रोशनी में हल करें, आओ सारे मसले इस रोशनी में हल करें। तुम भी जिम्मेदार हो और हम भी जिम्मेदार हैं। तुम भी अपने हाथ से अब सारे पत्थर फेंक दो, हम भी सब कुछ भूल जाने के लिए तैयार हैं। ये कहता हुआ मैं आप तमाम का शुक्रिया अदा करता हूं। खासकर हमारे बहुत से ऐसे लोग हैं जो अपना वक्त निकाल कर आए हैं, बड़े बड़े लीडर्स हैं, रिपोर्टर्स हैं और रिपोर्टर्स के जो है जिम्मेदार लोग हैं। तो मुझे खुशी है कि आप तमाम यहाँ तशरीफ लाए। आप तमाम से मेरी गुजारिश है कि यहाँ से खाना खाए बगैर न जाए। तो हमने आप हजरात के लिए दावत का इंतजाम ఇక్కడ